అప్పట్లో మా గురువుగారు జంజాల గారి దగ్గర నుంచి తర్వాత వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ డివి సత్యనారాయణ గారు కానీ తర్వాత రాలింగి నరసింహారావు గారు వైట్ల శ్రీను గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. కామెడీ అద్భుతంగా పండించారు. ఆ తర్వాత ఆ వరుసలో మళ్ళీ వాళ్ళ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా కామెడీతో సినిమా హిట్ చేయొచ్చు, కథతో పాటు కామెడీ ఎక్కువ డామినేట్ చేస్తే హాయిగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. ఆఫ్టర్ కరోనా ఇంత హాయిగా నవ్వించిన ఆ ఖ్యాతి దట్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. వాడు వెంకటేష్ గారికి కొట్టిన పిండి కామెడీ ఎప్పటి నుంచో చేసుకొస్తున్నారని. మనవాడు వరుణ్ చేత వరుణ్ అసలు జనరల్గా మాట్లాడటమే చాలా తక్కువ, తన యాక్టింగ్ వరకు అది చేసి సైలెంట్. దాంతోపాటు కామెడీ చేయటంతో పాటు నత్తుడు చేయటం, ఇన్ని పాపం వాడిని ఎంత హింస పెట్టుంటావు సార్. మీ వీడియోలో చూసాను నేను సీరియస్గా. ఏది చూసినా కూడా క్యారెక్టర్ చూడటం వేరు. దట్ షోస్ హిస్ మెగ్నానిమిటీ. వెంకటేష్ గారు మీ క్యారెక్టర్స్ మీ ఎక్స్ప్రెషన్స్ చూసామండి అని చెప్పడం దట్ షోస్ హిస్ మోడెస్టీ. అయినా చూసినంత మాత్రాన చెయ్యగలగాలి. ఇవాళ ఒక అలీ ఉన్నాడు. అలీ నేను కలిసి చేసిన క్యారెక్టర్స్ సురేష్ ప్రొడక్షన్స్లో ఎన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు వాటికి ఒక బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉన్నప్పుడు దానికి అది పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు. దాన్ని తూకం వేసేవాడు ఎవడంటే డైరెక్టర్. అంతమందిని మన ఇంట్లోకి ఒకళ్ళిద్దరు గెస్టులు వస్తేనే గిల్ల